నిపుణులైన మా ఫ్యాకల్టీ అందించే కెరియర్ గైడెన్స్ వీడియోస్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి S&S యాప్. ఈ యాప్ మీ చెంత ఉంటే ఇక మీ భవిష్యత్తు బంగారుమయం. కాంటాక్ట్ 8070555577. దిస్ ఈజ్ అనిరుద్ బిల్లా. వెల్కమ్ టు S&S పబ్లికేషన్స్. ఇవాళ మీతో డిస్కస్ చేసుకోబోయే కరెంట్ అఫైర్ టాపిక్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకు తెలుసా? ఒకసారి జస్ట్ ఇమాజిన్ చేయండి, మీ మొబైల్ ఫోను ఎవరో వ్యక్తి, మీకు తెలియని వ్యక్తి మీద హ్యాక్ చేసి మీరు చేసే కామెంట్స్, మీరు చూసే యూట్యూబ్ ఛానల్, మీరు షేర్ చేసే ఫొటోస్ అన్నీ కూడా వేరే వాళ్ళకి ఇస్తే ఎలా ఉంటుంది? ఎస్, ఆ టాపిక్ గురించి వాళ్ళు డిస్కస్ చేసుకోబోతున్నాను. దాని గురించి మన దేశం అంతా దాని గురించి మాట్లాడుకుంటుంది. అసలు ఏంటి ఆ టాపిక్, అదేంటి అనేది ఇవాళ కరెంట్ అఫైర్స్లో చూద్దాం. అది ఇవాళ హైలైట్ టాపిక్. దానికంటే ముందు నిన్న మనకి సూపర్ కామెంట్స్ వచ్చాయండి. అసలు ఎవ్వరం ఎక్స్పెక్ట్ చేయలేదు, మా టీం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ని కామెంట్స్, అన్ని వ్యూస్ వచ్చాయి. సో యాజ్ యూజువల్గా కమెంట్స్ కొట్టిన వాళ్ళ పేరు ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. చెప్పాను కదా, ఇది మీకు మాకు మధ్యలో ఇది ఒక ఇంటరాక్షన్ లాంటిది కదా. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం లెట్ us సీ ద కామెంట్స్. ఇది చూడండి, నిన్నటి వీడియో. ఎవరైతే ఈ వీడియో చూసేవాళ్ళు నిన్నటి వీడియో చూడలేదో అది చూడండి. అది చూస్తే ఒక్కసారి మీకు ఎగ్జామ్ ముందు టెన్షన్ పడే ఉండదండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఏమంటారంటే కరెంట్ అఫైర్స్ మేము గుర్తుపెట్టుకోవట్లేదు సార్ అనుకోరు. వాళ్ళు ఏంటంటే ఒకేసారి చాలా బుక్స్ తెచ్చుకొని ఒకేసారి చదువుతారు కదా, అందుకే గుర్తుండదు. డైలీ ఎంతసేపు చెప్పండి, డైలీ ½ అన్ అవర్ వీడియో ఒక్కసారి చూస్తే ప్లస్ మనం ఇచ్చే క్వశ్చన్స్ ట్రై చేస్తే మీరు లైఫ్ లాంగ్ మర్చిపోరు. అండ్ మనలో చాలామంది స్టూడెంట్స్ ఏంటి తెలుసా, ఇది ఫాలో అయ్యి వాళ్ళకి జాబ్ తెచ్చుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి. సో చూద్దాం, కామెంట్స్ చూద్దాము. నేను నేమ్స్ మాత్రం చదువుతాను ఇవాళ. అండ్ చాలామంది మనం అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పారు. సో ఇవాళ కూడా మనం ఇంకో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము, ప్లస్ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా చేద్దాం. ఓకేనా? చూడండి, ఫస్ట్ శ్రీదేవి గారు అంట కామెంట్ చేశారు. తిరు చాలా రెగ్యులర్గా ఫాలో అవుతున్నారండి. మీరు చూసినట్టయితే తను మన బెస్ట్ సబ్స్క్రైబర్ అనుకోవచ్చు. ఒకళ్ళు, అందరూ కూడా బెస్ట్ సబ్స్క్రైబర్సే, బట్ తను ఏంటంటే రెగ్యులర్ కామెంట్ చేస్తుంది. నెక్స్ట్ చూడండి, విష్ణు అశోక్ కుమార్. తిని ఏమంటాడంటే, సార్ తన పేరు చెప్పినది చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడంట. ఎందుకంటే చూడండి, మనం ఇలాంటి రికగ్నిషన్ అనేది ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా మన దగ్గర చూసుంటారు. ఎందుకంటే మీరందరూ కూడా మన పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ లాగా, అందుకే ఈ నేమ్స్ అనేది డిస్కస్ చేస్తున్నాం. సో అశోక్ కుమార్, నందిని గారు కూడా రెగ్యులర్గా కామెంట్ చేస్తున్నారు. సాయిబాబా గారు చూడండి మంచిగా ఆన్సర్స్ పెట్టారు. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్, సెకండ్ క్వశ్చన్ ఆన్సర్, ఫిఫ్త్ క్వశ్చన్కి ఆన్సర్. మరి ఇంకా 2 క్వశ్చన్స్ మిస్ చేశారు. అది ఇవాళ మనం డిస్కస్ చేద్దాము. సో తనకి టోటల్గా 5 క్వశ్చన్స్ అనేది మర్చిపోలేరు. సూపర్ సాయిబాబు గారు, సూపర్. నెక్స్ట్ చూడండి, కరీం జాను, పార్వతి గారు, రామ్స్. చూడండి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టారు. తిను వన్ ఆఫ్ ద డెడికేటెడ్ స్టూడెంట్స్ అని చెప్పుకోవచ్చు. తను వీడియో మొత్తం చూశారు కాబట్టి ఇక్కడ పెట్టగలిగారు. అండ్ మీరు అందరు కూడా ఫాలో అవ్వచ్చు సేమ్. అండ్ రామ్స్ గారు సూపర్ మీరు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, శరత్ బెహరా. ఎస్, థ్యాంక్ యూ శరత్. తిను కూడా చాలా రెగ్యులర్గా ఫాలో అవుతున్నాడు, డైలీ కామెంట్స్ చేస్తాడు. నేను డైలీ కామెంట్ చేసే వాళ్ళని కూడా ఇంకా కొంచెం హైలైట్ చేసి చెప్తాను. ఓకేనా? ఎందుకంటే కొన్ని లక్షల మంది ఈ వీడియో చూస్తున్నారు. అవునా? అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో అందుకే. నెక్స్ట్ చూడండి, స్పైస్ అండ్ నైస్. ఎస్, చాలా బాగుంది, ప్లస్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ రాజు గారు, సత్యనారాయణ పంతం. తిను కూడా రెగ్యులర్గా కామెంట్ చేస్తున్నారు, మన రెగ్యులర్ ఫాలోవర్. నెక్స్ట్ చూడండి, భారతీయుడు రాహుల్. తను ఏమంటారంటే వేరే లెవెల్లో ఉందంట. ఎందుకు వేరే లెవెల్లో ఉందంటే మీ అందరి సపోర్ట్ వల్ల వేరే లెవెల్లో ఉంది. మీరు అందరు ఇచ్చే ఎనర్జీ వల్ల మేము ఇంకా ఎనర్జీగా చెప్తున్నాం క్లాసెస్. నెక్స్ట్ చూడండి, బాలసుందర్, శ్రీలత, హేమ, దివ్య గారు, విఆర్ క్రియేషన్స్, చిట్టూరు వ్లాగ్స్ బాలు, రమావత్ మంత్రు నాయక్, మళ్ళీ శరత్ బెహరా, హేమ, అనుష, భారతీయుడు మళ్ళీ వచ్చారు, దివ్య, రమేష్, చిత్తూరు, కవిత, రాజు, అభినేష్ శ్రేయన్ గారు అయితే ఫస్ట్ డే నుంచి కూడా రెగ్యులర్గా ఫాలో అయ్యే సబ్స్క్రైబర్ అండి. తిను కూడా శశి కూడా రెగ్యులర్ ఫాలో అవుతారు. రాజు, మళ్ళీ శశి, రమావత్, విజయ్ కుమార్, రమావత్, మత్స్యరాజు గడ్డంగి, శశి, రమావత్, సిటిజన్ శివ అంట. పేరు బాగుందండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్. నెక్స్ట్ చూడండి, చిత్తూరు, సంతోష, సత్యనారాయణ గారు, మీరు ఆన్సర్స్ చాలా బాగా చెప్తున్నారు. కాకపోతే మీరు అన్నీ కలిపి ఒకే చోట పెట్టండి. ఓకేనా? అన్నీ ఒకే చోట పెడితే నేను స్పెసిఫిక్గా అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేలా తెలుస్తుంది. ఓకేనా? బట్ ఎనీవే గుడ్. విజయ్ కుమార్ గారు ఆన్సర్ పెట్టారు. స్వప్న, శరత్, దివ్య, స్వప్న, విజయ్ కుమార్, హేమ, శ్రీనుబాబు, నూప.
అండ్ వీళ్ళందరూ కూడా ఇందాక ఆల్రెడీ కామెంట్ చేసిన వాళ్ళండి, అందుకే నేను రిపీటెడ్గా నేమ్స్ చదవట్లేదు, ఒకసారి చదివాను కదా. సో నరేష్ గౌడ్ అండ్ సూపర్. ఇదండి. ఇప్పుడు మనము వీళ్ళు చెప్పిన ఆన్సర్స్ అసలు ఒరిజినల్ క్వశ్చన్స్కి రైటా కాదో చూద్దాం. అండ్ ఎవరైతే టైప్ చేశారో చూసారా, వాళ్ళైతే ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ వస్తే మర్చిపోరు. మిగతా వాళ్ళు చూసేసి లైట్ తీసుకుంటున్నారు కదా, బట్ నేను ఏం చెప్తున్నానంటే మీకు కంపల్సరీ టైప్ చేయండి, తప్పో రైటో టైప్ చేయండి. వీళ్ళందరూ మీ ఫ్రెండ్సే కదా, వాళ్ళతో పాటు మీరు కాంపిటీషన్లో కాంపిటేటివ్నెస్ లేకపోతే ఎగ్జామ్లో ఎట్లా ఫీల్ అవుతారు? సో ఎగ్జామ్లో మీకు ఇంకా ప్రెషర్ ఫీల్ అవుతారు కాబట్టి ముందే ఇక్కడ ట్రై చేయండి. సో ఇదండి వీడియో. చూడండి వాళ్ళు నిన్న వీడియో చూడండి. సో లెట్ us గెట్ ఇంటు యువర్ కరెంట్ అఫైర్స్. బిఫోర్ దట్ మనం నిన్నటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. నాకు తెలిసి అందరూ వెయిట్ చేస్తున్నారు ఆన్సర్స్ కోసం. డిస్కస్ చేద్దాం. చూడండి, టోక్యో ఒలింపిక్స్లో బాక్సింగ్లో కాంస్యం గెలిచిన వ్యక్తి. నేను మళ్ళీ ఆప్షన్స్ రిపీట్ చేయదలుచుకోలేదని, నేను ఆల్రెడీ మనం రిపీట్ చేశాం కాబట్టి. చూడండి, తన పేరు లవ్లీనా. ఒక సెకండ్ అండి, ఇది పెన్ తీసుకుంటా. ఎస్, లవ్లీనా ఆన్సర్ అండి. మీరు చూస్తే కామెంట్స్లో అందరు పెట్టారు. ఎందుకు రైట్ పెట్టారు తెలుసా? వారు రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అవుతున్నారు, అందుకోసం కామెంట్ పెట్టారు. మీరు కూడా ఫాలో అవ్వండి, మీరు కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ చూద్దాం. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ బిల్ దేన్ని దృష్టిలో ఉంచుకొని సవరణ చేశారు? ఇది చాలా ఈజీ అండి, ఎందుకంటే పేరులోనే ఉంది బ్యాంకింగ్. బ్యాంకింగ్ రంగంలో ఎప్పుడైతే ఒకరికి లోన్ ఇస్తే వాళ్ళు తిరిగి కట్టలేనప్పుడు, అది ఎన్పి అయినప్పుడు దాన్ని రీస్ట్రక్చర్ చేయడానికి, దాని లోన్ డే టు టైం మార్చడానికి, ఇంకా కొన్ని సవరణలు ఇవ్వడానికి తీసుకొచ్చిందే ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్. నెక్స్ట్ చూడండి, ఇటీవల రచయిత అవతార్ సింగ్ బాసి రచించిన పుస్తకం ఏది? సో మీరు ఇక్కడ చూసినట్టయితే దీని ఆన్సర్ వచ్చేసి నెహ్రూ, టిబెట్ మరియు చైనా. మీరు కనుక ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చూస్తే మీకు దానిలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. మళ్ళీ ఒకసారి ఆ వీడియోస్ చూడండి, అట్లీస్ట్ రివిజన్ కోసమైనా చూడండి, ఓకేనా? నెక్స్ట్ చూడండి, 12 ఏళ్ళకోసారి పశ్చిమ కొలంలో పూసే నీలకురంజి పూలు ఏ పర్వతం మీద పూస్తాయి? చూడండి, ఈ క్వశ్చన్ కావాలని డీప్గా అడిగామని చెప్పాం కదా, దీని ఆన్సర్ చూడండి. దీని ఆన్సర్ వచ్చేసి షాలోం పర్వతాలు. నేను ఇవాళ చాలా హ్యాపీ అండి, మన వాళ్ళు చాలామంది రైట్ ఆన్సర్ చెప్పారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఎగ్జామ్లో షాలోం పర్వతాలు. నెక్స్ట్ చూడండి, శ్రీ బాలగంగాధర్ తిలక్ గారికి మహాత్మా గాంధీ గారు ఇచ్చిన బిరుదు ఏది? ఇది మీరు గుర్తుపెట్టుకోండి, తను ఇంగ్లీష్లో బిరుదు ఇచ్చారు, అది ఏంటో చూద్దాం. మేకర్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా. ఇంత పెద్ద బిరుదు గాంధీజీ గారు వీళ్ళకి ఇచ్చారు కాబట్టి అది. సో మీరు ఇప్పుడు మిగతా ఆప్షన్స్ కూడా చూద్దాం, దీనిలో మీకు ఎగ్జామ్లో యూజ్ అవుద్ది కదా. లోకమాన్య, ఇది బాలగంగాధర్ తిలక్ గారిదే. మహాత్మాని ఎవరిని అంటారండి? అందరికీ తెలుసు, గాంధీజీని అంటారని కదా. మీకు తెలియని ఇంకొక పర్సన్ ఉన్నారు. ఎస్, ఇంకో పర్సన్ కూడా మన మహాత్మా అంటారు, తన పేరే మహాత్మా జ్యోతిరావు పులే. ఎస్, జ్యోతిరావు పులే గారిని మనము మహాత్మా అని పిలుచుకుంటాం. నెక్స్ట్ విశ్వకవి. చాలామంది ఈ పేరు వినే ఉంటారు, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. నేను ఇక్కడ రాస్తానండి, ఠాగూర్ అని మీరు గుర్తుపెట్టుకోండి. ఠాగూర్ని మనము విశ్వకవి అనే బిరుదు వచ్చింది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ వల్ల మనకి ఏం తెలిసిందండి? మిగతా తెలియని బిట్స్ కూడా తెలిసాయి. సో అందుకే మనము ఇలాంటి క్విజ్ చేసినప్పుడు మనకు బాగా గుర్తుంటుంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ తెలుసుకున్నప్పుడు మనం ఎప్పటికీ మర్చిపోలేం. నెక్స్ట్ చూడండి, ఎస్, దీంతో మన 5 క్వశ్చన్స్ అయిపోయినాయండి. ఒకసారి ఎవరైతే రైట్ ఆన్సర్స్ ఇచ్చారో వాళ్ళందరికీ క్లాప్స్. ఎక్సలెంట్ అండి. ఎవరికైతే ఆన్సర్ తెలీదో వాళ్ళు ఈ ఆప్షన్ చూసి తెలుసుకోవడమే, చాలా సింపుల్. మీకు ఇప్పుడు ఒక అద్భుతమైన న్యూస్ చెప్పబోతున్నానండి. ఈ న్యూస్ వింటే అందరూ కూడా ఎగిరి గంతేస్తారు. ఎందుకు తెలుసా? చూడండి ఈ న్యూస్ ఏంటో. నీరజ్ చోప్రా. ఎవరండి నీరజ్ చోప్రా? మన టోక్యో ఒలింపిక్స్లో ఇప్పుడు ఫస్ట్ గోల్డ్ తెచ్చుకున్న పర్సన్. గుర్తుపెట్టుకోండి, ఈ బిట్ ఎగ్జామ్లో ఇటీవల రీసెంట్గా టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ అంటే ఫస్ట్ విన్నర్ మెడల్ సాధించిన పర్సన్ ఎవరని అడగొచ్చు. అప్పుడు మీరు నీరజ్ చోప్రా అని పెడతారు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వస్తుంది, తను ఏ క్రీడకు సంబంధించిన వాడంటే గుర్తుపెట్టుకోండి, ఇది ఆ క్రీడ పేరు వచ్చేసి జావెలిన్ త్రో. తెలుగులో కూడా రాస్తాను, ఓకేనా? జావెలిన్ త్రో. జావెలిన్ త్రో అనేది మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే చేతిలో ఒక స్పియర్ లాంటిది ఉంటుంది. మీరు కావాలంటే గూగుల్లో టైప్ చేయండి. ఆ స్పియర్ లాంటి దాన్ని ఎంత దూరం ఎవరు ఇసిరితే వాళ్ళు ఫస్ట్ ప్లేస్. సో తినకి గోల్డ్ వచ్చిందండి.
గోల్డ్ ఎందుకు మన ఇండియాకి ఇంపార్టెంట్ తెలుసా మెడల్? మనకి లాస్ట్ ఎప్పుడు వచ్చింది తెలుసా గోల్డ్? అప్పుడెప్పుడో అభినవ్ బింద్రా. సో గుర్తుపెట్టుకోండి, అభినవ్ బింద్రా గారు షూటింగ్ సంబంధించిందండి. అతను షూటింగ్ సంబంధించిన దానిలో అంతకుముందు గోల్డ్ వస్తే ఇప్పుడు నీరజ్ చోప్రాకి ఇప్పుడు గోల్డ్ వచ్చింది. సో మీరు ఇది గుర్తుపెట్టుకోండి, ఇదే మన లేటెస్ట్ కరెంట్ అఫైర్, ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇది ఎందుకు పెట్టాం సార్ అంటే మీరు చూడండి, ఫస్ట్ సిల్వర్ ఒక ఆమెకు వచ్చింది. ఇది టోక్యో ఒలింపిక్స్లో జరిగిన మొత్తం సమ్మరీ. మనం లాస్ట్ 4 days నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, అంత కలిపి ఒక సమ్మరీ పెట్టేస్తే మీకు కూడా పర్ఫెక్ట్గా గుర్తుంటుందని మళ్ళీ ఒకసారి పెట్టాం. ఫస్ట్ చూడండి, సిల్వర్ ఎవరికి వచ్చిందండి? మీరాబాయి చాను గారికి వచ్చింది, ఓకేనా? నెక్స్ట్ చూడండి, పివి సింధు గారికి మీ అందరూ తెలుసు బ్రాంజ్ వచ్చింది. తర్వాత థర్డ్ ఇంకో బ్రాంజ్ అండి, లవ్లీనా. నిన్ను అడిగిన క్వశ్చనే ఇది. నెక్స్ట్ చూడండి, రవికుమార్ దాహియా. తిన స్టోరీ మనం నిన్ను తెలుసుకున్నాం కాండి, ఎంత బాధాకరమైన స్టోరీయో. తనకి చేతిని బాధ పెట్టిన గాయపరిచిన తను మాత్రం పట్టు వరదని విక్రమార్కుడిలాగా సాధించాడు. నెక్స్ట్ చూడండి, మెన్స్ హాకీ, దీనికి కూడా నిన్న అవార్డు వచ్చింది. సో ఇప్పటివరకు వచ్చిన ఒలింపిక్ మెడల్స్ ఇవి. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకేమన్నా యాడ్ అయితే చూద్దాం. మీరు మాత్రం దీనిలోంచి ఒక్క క్వశ్చన్ కూడా పోగొట్టడానికి వీల్లేదు. అందుకే మేము మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఒక్క క్వశ్చన్ మిస్ అయినా ఒక జాబ్ మిస్ అయినట్టు, ఒక సంవత్సరం మిస్ అయినట్టు, ఒక్కోసారి లైఫే మిస్ అయినట్టు. అందుకే మీరు చాలా కేర్ఫుల్గా ఎగ్జామ్ హాల్లో కాన్సన్ట్రేషన్తో ఉండి ఆన్సర్స్ పెట్టండి. నెక్స్ట్ చూడండి, ఇది నిన్న న్యూస్ పేపర్లో ఫుల్గా ఉన్న ఆర్టికల్ అండి. నిన్నటి నుంచి ఇవాళ పొద్దునే వచ్చింది యాక్చువల్ న్యూస్ పేపర్లో. చూద్దాం ఏంటో. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరు మార్పు. మీ అందరికీ తెలుసు, ఎవరైతే ప్లేయర్స్ బాగా ఆడే ప్లేయర్స్ వాళ్ళకి ఖేల్ రత్న అని ఇస్తారు. కానీ ఖేల్ రత్నకి పూర్తి పేరు ఏంటంటే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న. సో ఏమైంది అంటే నిన్న గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది ఏంటంటే భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరును మారుస్తూ మోడీ అనూహ్యంగా నిర్ణయం తీసుకున్నారు. టోక్యో ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ టీం ఏమొచ్చిందండి వీళ్ళకి? కాంస్య పథకము. నెక్స్ట్ మహిళా హాకీ టీము టాప్ 4లో ఉండడం వల్ల మీకు ధ్యాన్ చంద్ గారు ఎవరో కూడా నేను మీకు చెప్తాను. సో నెక్స్ట్ ఈ నేపథ్యంలో దిగ్గజ హాకీ ప్లేయర్ ధ్యాన్ చంద్ గౌరవార్థం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును ఇకపై మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారంగా పిలుస్తారని మోడీజీ ప్రకటించారు. ఇప్పుడు మీ ఎగ్జామ్లో ఏమని అడుగుతారంటే ఇటీవలే రాజీవ్ గాంధీ ఖేల్ రత్నకి ఎవరు పేరు ఇచ్చారంటారు. దానిలో ధ్యాన్ చంద్ గారి పేరు ఉండొచ్చు, వేరే పేరు ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే మనం ఇది గుర్తుపెట్టుకుంటామో అప్పుడు ఈజీగా పెట్టవచ్చు. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ వచ్చింది కదా, అసలు ఈ ధ్యాన్ చంద్ గారు ఎవరు? సార్ మాకు ఆల్రెడీ తెలుసు సార్, ఇక్కడ దిగ్గజ హాకీ ప్లేయర్ కదా అంటే అసలు ఈయన స్టోరీ ఏంటి అంటే మనకి 1947 స్వతంత్రం రాకముందే ఎప్పుడైతే మనం బ్రిటిషర్స్ వారి పరిపాలన ఉన్నామో అప్పుడు అంటే బ్రిటిష్ ఇండియా తరపున ఈ మేజర్ ధ్యాన్ చంద్ గారు ఒలింపిక్స్ లెవెల్కి వెళ్ళేసి ఫుల్గా ఆడారు హాకీ. ఎంత బాగా ఆడారంటే అప్పుడు హిట్లర్ తెలుసు కదా మీకు, జర్మనీ అంతా. తను ఏమన్నారంటే అసలు నువ్వు ఒక మ్యాచ్లో 20, 30, 40 ఇన్ని గోల్స్ కొడుతున్నావు అంటే ప్రతి నిమిషానికి ఒక గోల్ కొట్టేవారు. తను అంత ఎక్సలెంట్ పర్సన్. మీరు సినిమాల్లో కూడా చూస్తే హాకీ మూవీస్లో తిన స్టాచ్యూ ఉంటుంది. సో ఏమన్నారు జర్మనీ అంతా అంటే నువ్వు వచ్చేసే మా కంట్రీ తరఫున నువ్వు ఆడు, నేను నీకు మా సోల్జర్స్ దానిలో హైయెస్ట్ పొజిషన్ ఇస్తా అంటే తను ఏమన్నాడు తెలుసా? లేదు సార్, నేను ఇండియాకి చెందినవాన్నే, ఈవెన్ ఇండిపెండెన్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను, అది ఇండిపెండెంట్ అయిన రోజు నేను సగర్వంగా నేను భారతీయుని అని చెప్పుకుంటా అని చెప్పేసి తను యాక్సెప్ట్ చేయలేదు. అందుకే చూడండి తనకి మనం ఏమి ఇచ్చామంటే మేజర్ ధ్యాన్ చంద్. ఇలాంటి పురస్కారం ఇవ్వడం తప్పలేదండి. మీరు ఎప్పుడు కూడా న్యూస్ పేపర్లో ఈ డిబేట్స్ చూడకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో పార్టీ ఏమంటుందంటే తనకెందుకు ఇచ్చారు, రాజీవ్ గాంధీ గారు గ్రేట్ అంటారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏమంటుంది, తినకి ఇయ్యాలంటుంది కదా. మీరు అట్లాంటి న్యూస్ చదవద్దు, అలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడగారు. యాస్పిరెంట్స్కి అది అవసరం లేదు. అది యాస్పిరెంట్స్ కాకుండా ఉంటారు చూసావా, వాళ్ళకి ఇంపార్టెంట్. అది కూడా ఇంపార్టెంట్ న్యూసే పొలిటికల్లీ, బట్ మీకు అవసరం లేదు, మీకు నాకు అవసరం లేదు. కాబట్టి మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వరకే చదవండి. నేను మీకు కమింగ్ క్లాసెస్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చదవాలో కూడా ఇంకా చెప్తాను. ఎందుకంటే న్యూస్ పేపర్ చూడగానే మనం ఇలాంటి పిక్ చేసామంటే మీరు కూడా పొద్దున్న న్యూస్ పేపర్ చూడగానే మీకు థాట్ రావాలి, ఈ న్యూస్ వేస్టా కాదా అని. నేను ఒకసారి కుదిరితే ఫ్యూచర్ సెషన్స్లో న్యూస్ పేపర్ పెట్టి కూడా ఏవే చదవాలో చదవద్దు ఉంటుంది. సో ఎగ్జామ్లో మనం అనుకున్నట్టు ఏమడుగుతారంటే మేజర్ ధ్యాన్ చంద్ అని పేరు ఉంది కదా, ఇటీవల ఓ పురస్కారం ధ్యాన్ చంద్ గారి పేరు మీద మార్చారు కదా. మేజర్ ధ్యాన్ చంద్ ఏ క్రీడకు సంబంధించిన వాళ్ళు అంటారు.
అందరికి తెలుసు ధ్యాన్ చంద్గా పేరు మార్చారు, బట్ ఏదో తెలియదు. సో ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, హాకీ ప్లేయర్. మీకు ఆల్రెడీ స్టోరీ చెప్పే కదా, స్టోరీ గుర్తుంది కదా, స్టోరీ గుర్తుంటే మొత్తం పని అయిపోయినట్టే, ఎగ్జామ్లో మర్చిపోకుండా పెట్టవచ్చు బిట్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇక్కడ చూడండి, హిరోషిమా డే. హిరోషిమా డే అంటే ఏంటంటే చూడండి, అణుబాంబును రెండో ప్రపంచ యుద్ధం సమయంలో తొలిసారిగా ప్రయోగించారు. ఈ హిరోషిమా అనే నగరం ఎక్కడుందండి? జపాన్లో ఉంది. మీ అందరికి తెలిసిందే, స్కూల్ టైం నుంచి చదువుకుంటున్నారు. హిరోషిమా, నాగసాకి అనే 2 పట్టణాల మీద అప్పుడున్న యుఎస్ఏ గవర్నమెంట్ అలాంటి డెసిషన్ తీసుకుంది. సో ఇదేంటి అంటే ఆగస్ట్ 6న 1945లో జరిగిన ఈవెంట్ అండి. ఏమంటున్నారు? జపాన్లోని హిరోషిమా నగరంపై అమెరికా అణుబాంబు జారవిడిచింది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో దీని ఎఫెక్ట్ ఎలా ఉందంటే చూడండి, ఈ బాంబు పేలిన కాసేపటికి 5 చదరపు కిలోమీటర్ పరిధిలో ప్రాంతం సర్వనాశనం అయింది. ఇది చాలా బ్యాడ్ న్యూస్ అప్పట్లో. ఈ బాంబు దాడి జరిగిన వెంటనే 80,000 మంది ప్రాణాలు కోల్పోగా 35,000 మంది తీవ్రంగా గాయపడ్డారు. అండ్ అణుధార్మిక ప్రభావంతో ఆ ఏడాది చివరి నాటికి సారీ స్టూడెంట్స్, లైట్గా వెదర్ కూడా మారడం వల్ల కొంచెం జలుబులాగా ఉంది, బట్ నో ఇష్యూ, ఓకేనా. ఈ ఏడాది చివరి నాటికి మరో 60,000 మంది కలిపి మొత్తం ఇంతమంది చనిపోయారంట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి, న్యూక్లియర్ బాంబ్. ఎస్, ఎలాంటి బాంబుని ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో అడిగితే ఈ ఈవెంట్ సందర్భంగా హిరోషిమా, నాగసాకి కాబట్టి ఎలాంటి బాంబు వేశారు? హైడ్రోజన్ బాంబా? ఎందుకంటే అది కూడా చాలా పవర్ఫుల్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే కనుక అది వాళ్ళు లాంచ్ చేసిన అణుబాంబు, అది కూడా జపాన్ మీద యుఎస్ఏ కంట్రీ లాంచ్ చేసిందని మనం గుర్తుపెట్టుకోవచ్చు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కొత్త డైరెక్టర్గా డాక్టర్ ధృతి బెనర్జీని నియామకాన్ని భారత ప్రభుత్వం ఆమోదించింది. సో ఇక్కడ చూశారు కదండి, ఈ మ్యామ్కి మన వాళ్ళు ఒక మంచి అద్భుతమైన పోస్ట్ ఇచ్చారు, డైరెక్టర్ పోస్ట్. అదేంటో చూద్దాం. అసలు జియోలాజికల్ సర్వే అంటే ఏంటి, అదేం చేస్తుంది కూడా మనం ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది, మీరు గుర్తుపెట్టుకోండి. దాని హెడ్ క్వార్టర్స్ కూడా ఇచ్చాం. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జూలై 96లో స్థాపించబడింది, గుర్తుపెట్టుకోండి. అంటే ఇండిపెండెన్స్ ముందే మనకి ఇది ఉంది. నెక్స్ట్ చూడండి, దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి కోల్కతాలో ఉంది, కోల్కతా వెస్ట్ బెంగాల్లో ఉంది. నెక్స్ట్ చూడండి, దీని 16 ప్రాంతీయ కేంద్రాలు కలిగి ఉంది. ఎస్, ఓకే, రీజనల్ సెంటర్స్ 16 ఉన్నాయి. పర్యావరణం, ఎన్వైర్న్మెంట్, అడవులు, ఫారెస్ట్లు మరియు వాతావరణ మార్పు, క్లైమేట్ చేంజ్ మందితత్వ శాఖ కింద ఇది పనిచేస్తుంది. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. జియోలాజికల్ సర్వే అంటే అందరూ జూ అనుకుంటారు, కానీ ఇక్కడ అది కాదు. ఎందుకు అలా అన్నానంటే మీకు ఎగ్జామ్లో గుర్తుండడానికి, ఇది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుందండి? ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇంగ్లీష్లో. తెలుగులో అయితే పర్యావరణ, అడవులు మరియు వాతావరణ మార్పు శాఖ కింద వస్తుంది. ఎగ్జామ్లో అడిగితే ఒక డీప్ క్వశ్చన్, ఒక టఫ్ క్వశ్చన్ అడగాలంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుందని అడగవచ్చు. నెక్స్ట్ చూడండి, జంతు శాస్త్రం పరిశోధనలో ఇది ప్రధాన భారతీయ సంస్థగా ఏర్పాటు చేయబడింది. ఇది భారతదేశంలో గల జంతుజాల యొక్క సర్వే, అన్వేషణ, పరిశోధన, అధ్యయనం చేస్తూ మరియు ప్రోత్సహిస్తుందంట. మీకు అర్థమైంది కదా క్వశ్చన్స్ ఏం గుర్తుపెట్టుకోవాలో. ఈ మేడం పేరు గుర్తుపెట్టుకోండి, డాక్టర్ ధృతి బెనర్జీ. సెకండ్, దీని హెడ్ క్వార్టర్స్ వచ్చి కోల్కతా. థర్డ్ పాయింట్ వచ్చేసి ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది అనేది, ఓకేనా. ఎస్, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, మీరు ఇవాళ ఈ కరెంట్ అఫైర్స్ స్పెషాలిటీ ఏంటంటే నేను మీకు ఇరాన్ది ఒక మ్యాప్ పాయింటింగ్ చెప్తానండి. ఈ మధ్య ఇంటర్నేషనల్ న్యూస్లు కూడా ఈజీగా అలా ఓకగా ఎగ్జామ్లు అడుగుతున్నారు. వాళ్ళకి మ్యాప్ పాయింటింగ్ అంత ఇంపార్టెన్స్ అవుతుంది. ఎట్లా చదవాలి మ్యాప్ పాయింటింగ్ అంటే, ఏవైతే కరెంట్ అఫైర్స్లో ఉన్న కంట్రీస్ ఉంటాయో చూసారా, అవి ఇంపార్టెంట్ న్యూస్గా చూసుకొని వాటి బౌండరీస్, వాటి పక్కనే ఉన్న లేక్స్ కానీ సీస్ కానీ చూద్దాం. నేను ఇవాళ మీకోసం మ్యాప్ డౌన్లోడ్ చేశాను, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. అండ్ ఇది మీకు కొత్త ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తుంది. సో చూడండి, ఇరాన్ అధ్యక్షుడిగా ఇబ్రహీం రైస్ బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ పేరు చూడండి, ఇబ్రహీం రైసీ. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అమెరికా వీళ్ళపై ఆంక్షలు విధించిన తిను ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు. ఇరాన్ రాజధాని ఏంటి అండి? టెహ్రాన్. గుర్తుపెట్టుకోండి, టెహ్రాన్. ఇది మీకు ఒక బిట్, ఎగ్జామ్లో ఇది ఒక బిట్. చిన్నగా మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ ఇస్తారు, లెఫ్ట్ సైడ్ కంట్రీస్, రైట్ సైడ్ క్యాపిటల్స్ ఇస్తే మనకు అది కూడా తెలియకపోతే ఎలా అండి. సో గుర్తుపెట్టుకోండి. సో నేను మీతో అన్నా కదా, ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు ఎలా మ్యాప్ పాయింటింగ్ చేయాలి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండి. మ్యాప్ పాయింటింగ్ చాలామంది ఎలా తెలుసా, బట్టి పట్టద్దు. మనం మ్యాప్ పెట్టుకొని 1-2 సార్లు చూస్తే గుర్తుంటుంది. సో చూద్దాం,
అసలు ఇరాన్ చుట్టుపక్కల ఇంపార్టెంట్ ప్లేస్ ఏమున్నాయో చూద్దాం, ఓకేనా. ఇరాన్ పక్కన బార్డర్లో పర్షియన్ గల్ఫ్ ఉంది. సో ఎగ్జామ్లో మీకు పర్షియన్ గల్ఫ్ చుట్టూ ఉన్న కంట్రీస్లో ఈ కిందివి ఏవి అంటే దానిలో ఒకటి ఇరాన్. గుర్తుపెట్టేసుకోండి ఇరాన్. మిగతా కంట్రీస్ గురించి తర్వాత తెలుసుకుందాం. ఇరాన్కు బార్డర్ ఉంది. నెక్స్ట్ చూడండి గల్ఫ్ ఆఫ్ ఒమాన్. గల్ఫ్ ఆఫ్ ఒమాన్ కూడా ఇరాన్ యొక్క సరిహద్దులో ఉంది. ఈ పక్కకు వస్తే మీరు ఇది పాకిస్తాన్. ఎస్, పాకిస్తాన్కి ఇరాన్కి బార్డర్ ఉంది. చాలామంది తెలియదు ఈ విషయం. నెక్స్ట్ చూడండి ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ కూడా బార్డర్ ఉంది. నెక్స్ట్ తుర్కమెనిస్తాన్. తుర్కమెనిస్తాన్ కూడా బార్డర్ ఉంది. ఇక్కడ చూడండి ఇరాక్. ఇరాక్ కూడా బార్డర్ ఉంది. సో దీనితో పాటు మనం ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాస్పియన్ సీ ఉంది చూసారా. క్యాస్పియన్ సీకి ఈ కింది వాటిలో ఏది బార్డర్ అంటే దానిలో ఇరాన్ ఉంటే మనం తెలియపోతే ఎలా అండి. ఆల్రెడీ దీనికి ఒక సైడ్ తుర్కమెనిస్తాన్ ఉంది, ఇటు సైడ్ వేరే మ్యాప్ ఉంది అనుకోండి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇరాన్ బార్డర్లో ఉందని గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ మ్యాప్ లొకేషన్స్. అంటే ఈ కంట్రీస్ పక్కన నేను తెలిస్తే మనకి అన్నీ తెలియకపోయినా ఒకటి పర్ఫెక్ట్ తెలిసినా మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు ఎగ్జామ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో లెఫ్ట్ సైడ్ క్యాస్పియన్ సీ ఇచ్చి లేకపోతే రైట్ సైడ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆర్ ఈ కింది వాటిలో ఏ కంట్రీస్ క్యాస్పియన్ సీ పక్కన ఉన్నాయంటే ఇరాక్ అని ఏదేదో ఇచ్చారనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ ఉంది, రెండు పక్కన ఉన్నాయి. ఒకటి ఏ ఒకటి బి ఉంది అనుకోండి. మిగతా సిడి వేరే ఉన్నాయి అనుకోండి, జపాన్ అమెరికా ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఉంది. మీకు ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దంటే ఏంటంటే మ్యాప్ చూడాలి. ఇరాక్కి దీనికి సంబంధం ఉందా చూడండి. ఇరాక్ ఇక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది. సో నేను ఏమంటున్నానంటే మ్యాప్ పాయింటింగ్ అనేది ఇంపార్టెంట్. ఇవాళ మీరు ఇన్ని క్వశ్చన్స్ తెలుసుకున్నారు, దీని బార్డర్స్, ఆ సీస్. అండ్ మీకు ఇలాంటి మ్యాప్ పాయింటింగ్ కావాలన్నా మీకు ఇది నచ్చిన కింద కామెంట్ చేయండి. ఈ వీడియో చూసాక కామెంట్ చేయండి, ఎస్ సార్ మాకు ఇది నచ్చింది, మాకు ఇలాంటి ఇంకా చేయండి వీడియోస్ అని చెప్పండి, ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఎస్ ఇదే వీడియో స్టార్టింగ్లో మీకు చెప్పిన ఎగ్జాంపుల్ ఇదే. అదేంటో చూద్దాం. ఫస్ట్ దీని బ్యాక్గ్రౌండ్ చూద్దాము. అంటే న్యూస్లో ఎందుకుందో చూద్దాం. న్యూస్లో ఎందుకుందో చూసాక ఎగ్జామ్లో ఎలా అడుగుతారో చూద్దాం. పెగసిస్పై దర్యాప్తునకు ద్విసభ్య సంఘం ఏర్పాటు చేసిన పశ్చిమ బెంగాల్. పెగసిస్ సాఫ్ట్వేర్పై దర్యాప్తునకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్, కలకత్తా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయ్ భట్టాచార్య ఆధ్వర్యంలో ద్విసభ్య సంఘం ఏర్పాటు చేసింది. ఇప్పుడు మీకు డౌట్ రాదు, సార్ ఇది నేషనల్ న్యూస్ అన్నారు, సూపర్ న్యూస్ అన్నారు, మరి వెస్ట్ బెంగాల్లో ఎందుకు సార్ ఇదే చేస్తుందంటే ఒక రీసెంట్గా ఏం జరిగిందంటే అండి, ఫారెన్ న్యూస్ పేపర్స్ అంటే వాషింగ్టన్లో యుఎస్ఏలో న్యూస్ పేపర్స్ అండ్ ఇండియాలో ఒక సోషల్ మీడియాలో ఒక న్యూస్ పేపర్ ఉందండి, దాని పేరు వైర్. అంటే మీకు ఎగ్జామ్కి అవసరం లేదు, బట్ మీకు బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా. ద వైర్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏం చెప్పిందంటే ఇండియాలో ఉన్న 200 మంది ఫోన్స్ అంట ట్యాప్ చేశారంట. ట్యాప్ అంటే చెప్పే కదా మీకు ఆల్రెడీ, మీ కాంటాక్ట్స్, మీ వాట్సాప్ చాట్స్, మీ ఇమేజెస్, మీ యూట్యూబ్, ఎవ్రీథింగ్. అంటే మీరు మొబైల్ ఏం చేస్తున్నారో నేను ఇక్కడ కూర్చొని చూడొచ్చు మొత్తం మీరు ఎవరితో మాట్లాడారు. ఆ 200 మంది ఎవరు తెలుసా? టాప్ సెలబ్రిటీస్ ఇండియాలో. ఫర్ ఎగ్జాంపుల్ పొలిటీషియన్స్లో రాహుల్ గాంధీ గారు. నేను ఇది చెప్పాక నేను మీకు ఎగ్జామ్లో ఎలా అడుగుతారో చెప్తా, ఓకేనా. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి. సో రాహుల్ గాంధీ ఇలాంటి పర్సన్స్కి చేశారు. సో ఇది ఎవరు క్రియేట్ చేశారంటే పెగసిస్. ఇది ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్. పెగసిస్ని ఎవరు క్రియేట్ చేశారంటే ఇజ్రాయిల్ కంట్రీ ఉంది కదండి, మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీ. ఈ దేశం ఏం చేసింది తెలుసా? పెగసిస్ అనే ఒక స్పైవేర్ని క్రియేట్ చేసింది. ఎస్, అఫీషియల్గా. మనం పెగసిస్ అనుకోగానే ఇదేదో నెగటివ్ అని చూడొద్దు. ఫస్ట్ దీని యొక్క మెయిన్ యూసేజ్ ఏంటి, దాన్ని ఎలా వాడారో చూద్దాం. పెగసిస్ అనే స్పైవేర్ ఏంటంటే స్పైవేర్, మాల్వేర్ అన్ని ఇవే నేమ్స్. గవర్నమెంట్స్కి ఒక 40-50 దేశాలకి 30 దేశాలకి ఇది అమ్మేసి ఏంటంటే ఇండియాలో కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఇండియాలో ఉన్న డేటాను తీసుకెళ్ళి టెర్రరిస్టులకి, నక్సలైట్లకి, వేరే వాళ్ళకి ఇస్తారు కదా, అలాంటి వారి మీద నిఘా పెట్టాలని ఇచ్చారు. బట్ ఇప్పుడు ఏమైంది, మన కంట్రీలో సెలబ్రిటీస్ మీదనే చేశారు. సెలబ్రిటీస్ అనండి, పొలిటీషియన్స్ అనండి, జర్నలిస్ట్ మీద పెట్టారు. సో ఇప్పుడు ఇండియాలో అయిన ఇష్యూ ఏంటంటే ఇది యూజ్ చేయాల్సింది మా మీద ఎందుకు? ఈవెన్ కాంగ్రెస్ అయినా వీళ్ళైనా సరే ఎవరైనా మా మీద ఎందుకు యూజ్ చేస్తున్నారు? మేమేం దేశానికి ద్రోహులం కాదు కదా, మీరు దీన్ని మిస్యూజ్ చేశారు అని అంటే గవర్నమెంట్ ఇప్పటివరకు దానికి సమాధానం చెప్పలేదు. అయినా అదంతా మనకు అనవసరం. సో పెగసిస్ అనేది స్పైవేర్. ఎగ్జామ్లో ఇలా అడుగుతారు, ఇటీవల మన ఇండియాలో ఇలా స్ప్రెడ్ అయిన స్పైవేర్ ఏ దేశం క్రియేట్ చేసింది? దానికి ఆన్సర్ ఇజ్రాయెల్. ఆర్ ఈ మధ్య న్యూస్లో ఉన్న ఒక స్పైవేర్ పేరు ఏంటంటే పెగసిస్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. దాని బ్యాక్గ్రౌండ్ ఇది.
నేను స్టార్టింగ్లో చెప్పినట్టు మీ ఫోన్ నా ఫోన్ ఎవరు చూడరండి, మన సెలబ్రిటీలం కాదు. మన ఫోన్ చూసిన వాళ్ళకి ఏం తెలియదు. మనం ఏదో సబ్జెక్ట్లో వీడియోస్ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వీడియోస్ చూస్తాం, వాళ్ళకి దానివల్ల వచ్చేదేం లేదు. మేబీ అనుకుంటారు ఈ కుర్రోడు బాగా చదువుకుంటున్నాడు అనుకుంటారు. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఇట్లా నిఘా ఉంచుతో చూసారా అప్పుడే. సో ఇజ్రాయెల్ చెప్పింది అన్నట్టు మేము అందరికి అమ్మాము, బట్ చెప్పట్లేదు ఏ కంట్రీకి అమ్మిందో చెప్పట్లేదు. సో ఇది త్వరలో ఇంకా న్యూస్లో వస్తుందండి. మీరు ఎప్పుడైనా సరే న్యూస్ పేపర్ చూసినప్పుడు ఈ కంటెంట్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అందుకే నేను మీకు బ్యాక్గ్రౌండ్ చెప్పాను. అండ్ ఎగ్జామ్లో ఎలా వస్తుందో కూడా అడిగా. చాలా ఇంపార్టెంట్. పెగసిస్ అన్న వర్డ్, ఇజ్రాయెల్ అన్న వర్డ్, ఈ 2 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ప్రపంచంలోని అత్యంత వినూత్నమైన డిజిటల్ బ్యాంక్ అంటే వరల్డ్స్ మోస్ట్ ఇన్నోవేటివ్ డిజిటల్ బ్యాంక్. చాలా ఇన్నోవేటివ్ డిజిటల్ బ్యాంక్ అంట. ఎందుకు డిజిటల్ బ్యాంక్ ఇన్నోవేటివ్ అని గుర్తుపెట్టుకోండి. దీని పేరు వచ్చేసి DBS. సో ఇక్కడ చూడండి, ఫైనాన్షియల్ టైమ్స్ పబ్లికేషన్ ది బ్యాంకర్ 2021 ఇన్నోవేషన్ ఇన్ డిజిటల్ బ్యాంక్ అవార్డ్స్ ద్వారా మోస్ట్ ఇన్నోవేటివ్ డిజిటల్ బ్యాంకింగ్ కోసం గ్లోబల్ విన్నర్గా DBS బ్యాంకు అవార్డు పొందింది. ఎందుకు అవార్డు పొందిందో చూద్దాం. ఏషియా పసిఫిక్ విజేతగా కూడా గుర్తింపు పొందింది. సైబర్ సెక్యూరిటీ విభాగంలో దీని సురక్షిత యాక్సెస్ మరియు రిమోట్ వర్కింగ్ సొల్యూషన్ కోసం ఈ అవార్డుకి ఎంపికైంది. డిజిటల్ బ్యాంకింగ్ అవార్డులో బ్యాంకర్స్ ఇన్నోవేషన్, ఇది డిజిటల్ బ్యాంకింగ్ కార్యక్రమాల పరివర్తన కోసం ప్రపంచవ్యాప్తంగా అత్యంత వినూత్నమైన బ్యాంకులు గుర్తిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ సైబర్ సెక్యూరిటీ విభాగంలో దీని సురక్షిత అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర DBS బ్యాంక్ అకౌంట్ ఉంది, నేను ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేస్తున్నా, సడన్గా నా డబ్బులు పోయాయి. అప్పుడు ఏమవుతుంది? బ్యాంక్ అడిగితే మా తెలియదు సార్ అంటారు. బట్ ఇక్కడ ఏంటి తెలుసా, వాళ్ళు దాన్ని చాలా సెక్యూరిటీ ఆ లెవెల్లో ఉంది, అంటే ఎవరు కూడా హ్యాక్ చేయలేని విధంగా ఉందంట. అందుకే వీరికి అవార్డు వచ్చింది, అది ఇన్నోవేటివ్ అవార్డు వచ్చింది. సో ఎగ్జామ్లో ఎలా క్వశ్చన్ అడుగుతాను? డైరెక్ట్ క్వశ్చన్ అండి ఇది. అత్యంత వినూత్నమైన డిజిటల్ బ్యాంక్ అవార్డు ఎవరికి వచ్చింది? DBSకి వచ్చింది అని అడుగుతారు. అలా డైరెక్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు మనం డైరెక్ట్ ఆన్సర్ చెప్పలేదు అనుకోండి, మన పక్క వాళ్ళు పెడతారు, మనం ఆన్సర్ పెట్టలేదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సెకండ్ వచ్చేసి రిమోట్ వర్కింగ్ సొల్యూషన్స్. ఎక్కడైనా ఉండి యూజ్ చేసుకున్నట్టుగా, ఎక్కడైనా వర్క్ చేసుకున్నట్టుగా ఇలాంటి ఫీల్డ్స్లో దీనికి ఇన్నోవేటివ్ బ్యాంకర్స్ అవార్డు వచ్చింది. సో గుర్తుపెట్టుకోండి, ఇదంత ఇంపార్టెంటా అంటే ఇంపార్టెంట్ కాదు, ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి తెలియదు ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో, సడన్గా అడిగినా మర్చిపోతుంది. జస్ట్ గుర్తుపెట్టుకోండి, DBS బ్యాంక్ అంట. ఓకే, SBI కాదు, HDFC కాదు, వేరే కాదు. సో DBS బ్యాంక్ అనేది న్యూస్లో ఉందన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, వన మహోత్సవానికి ప్రారంభించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. చాలామంది న్యూస్ పేపర్లో చూసి సార్ దీనిలోంచి ఏమొస్తుంది సార్ ఎగ్జామ్కి అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. నేను చెప్తాను ఇవాళ ఎగ్జామ్లో ఎలా అడుగుతారు. సో ఇక్కడ మ్యాటర్ చూడండి, జగనన్న పచ్చతోరణం కార్యక్రమాల్లో చూడండి, ఇది పచ్చతోరణం ఇక్కడ ఒకటి ఉందా, ఇది ఒక స్కీమ్. గుంటూరు జిల్లా మంగరిగిలి ఎయిమ్స్ ప్రాంగణంలో, ఇది అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి ఇవి ప్రారంభించారు. అటవీ శాఖ తరపున 5 కోట్ల మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టామని, ప్రస్తుతం ఉన్న 23% ఉన్న హరితాన్ని 33%గా పెంచాలనుకున్నారు. ఇక్కడ ఉంది ఎగ్జామ్లో బిట్టు. ఎగ్జామ్లో ట్రీ కవర్, ఫారెస్ట్ కవర్ ఎంత పర్సెంట్ ఉందని అడిగితే మీరు పెట్టాల్సింది 23%. బట్ అచీవ్ చేయాల్సింది ఎంత? 33. ఇది కంట్రీ లెవెల్లో కూడా 33. కంట్రీలో ఇది మన కంట్రీ టార్గెట్. ఫారెస్ట్ కవర్, ట్రీ కవర్ అనేది 33% చేయాలి. బట్ ప్రస్తుతం ఉంది 23. ఇదొక బిట్టు, ఇదొక బిట్టు, 2 బిట్స్ గుర్తుపెట్టుకోండి. ఇది ఇంకోటి, జగనన్న పచ్చతోరణాలు ఏం చేస్తారంటే ఇలా రావి మొక్కలు, వేప మొక్కలు ఇలాంటివి చేసి వన మహోత్సవం అనేది క్రియేట్ చేస్తారు. ఇంకోటి చూడండి, ఈ సందర్భంగా మొక్కలు నాటడంతో పాటు వనాలను పరిరక్షిస్తామంటూ సభకు హాజరైన చెప్పారు. వనాలను పరిరక్షించడం అంటే మొక్కలు నాటి ఏం చేస్తారంటే ఈ మధ్య కొన్ని స్టేట్స్లో మొక్కలు నాటి వదిలేస్తున్నారు. వాటికి నీళ్లు పోయడం కానీ వాటిని కేర్గా చూసుకోవడం కానీ చేయట్లేదు. సో ఇక్కడ ఏంటి పాయింట్? పరిరక్షించాలి అనే పాయింట్ మీ మైండ్లో గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇది న్యూస్. నెక్స్ట్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ చూడండి, ఇది సడన్గా వచ్చిన న్యూస్ అండి. ఇవాళ నేను కూడా షాక్ అయ్యాను. ఎక్కడ లేని పర్సన్ సడన్గా వచ్చేసి ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా వచ్చాడు. తన గురించి కొంచెం స్టోరీ ఇందాం. ఒకసారి అంటే మీకు ఎగ్జామ్లో కూడా ఆన్సర్ పెట్టడానికి ఈజీ ఉంటుంది. మేము చాలా పాయింట్స్ చెప్పడానికి రీజన్ ఏంటంటే మీకు ఒక స్టోరీ ఉంటే గుర్తుపెట్టుకుంటారు. ఇదే సడన్గా ఒక బిట్ తెచ్చి ఓకే ఇతను ప్రపంచంలో కుబేర్డ్ అంటే మీకు గుర్తుండదు, ఎవరికి గుర్తుండదు. సో అందుకే కొంచెం టైం పట్టినా పర్లేదు, ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. ప్రపంచ కుబేరుడు బెర్నాల్డ్ అర్నాల్డ్ అమెజాన్ బెజోస్ని మించిపోయాడు, ఓకేనా? సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అమెజాన్ ఉందా? మీరు చాలామంది బుక్స్, మొబైల్స్ ఇలాంటి ఆర్డర్ పెడతారు, అదే అమెజాన్. దాని CEO అండి జెఫ్ బెజోస్, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే ఇప్పటి వరకు అంట అమెజాన్ వ్యవస్థాపకుడే అత్యంత ధనవంతుడిగా ఉన్నాడంట.
బట్ ఇప్పుడు ఆ ప్లేస్ని అర్నాల్డ్ తిను ఆక్రమించాడంట. సో ఇప్పుడు చూడండి, ఇది ఎవరు ప్రకటించారండి? ఫోర్బ్స్ సంస్థ దీని గురించి చేసింది. సో ఇప్పుడు మీకు డౌట్ రావాలి, తిను ఏ వర్క్ చేసి ఉంటాడు? అమెజాన్ని దాటేశాడు, టెస్లా, ఎలాన్ మస్క్ దాటాడంటే తిను ఎవరో చూద్దాం. ఓకేనా, తిను చూడండి ఏంటో. ఫ్రాన్స్ చెందిన ఈయన సంస్థ లగ్జరీ వస్తువుల వ్యాపారంలో పేరు మోసింది. సో ఇప్పుడు మీరు ఫోటో చూడండి, చూడండి లగ్జరీ ఐటమ్స్, ఇది పెర్ఫ్యూమ్స్, స్ప్రే, ఇవన్నీ లగ్జరీ ఐటమ్స్. లగ్జరీ ఐటమ్స్ అమ్మడం వల్ల తను ఇంకా రిచ్ పర్సన్ అయ్యాడు. చూడండి, ఈయన బ్రాండ్లలో లూయిస్ వూయిటన్, సెఫోరా కూడా ఉన్నాయి. సో ఇదంతా మనకి ఇంపార్టెంట్ కాదు. ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, తిన పేరు గుర్తుపెట్టుకోండి అండి, బెర్నాల్డ్ అర్నాల్డ్. తిన పేరు వచ్చి ఎవరైతేనంటే మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆ ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఫోర్బ్స్ ఈ మధ్య ప్రచురించిన వ్యక్తి ఎవరంటే కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మనం కూడా అండి లైఫ్లో తిరిగి 34 ఏళ్ల క్రితమే తనకు ఒక విజన్ ఉంటుంది, ఇలా అవ్వాలి అని కదా. ఇప్పుడు ఆల్రెడీ మనకి జెఫ్ బెజోస్కి, అమెజాన్కి ఉన్నట్టు తినకు కూడా ఉంది. నేనేమంటున్నా అంటే మనకు కూడా ఇట్లాంటి గోల్ ఉండాలి లైఫ్లో, అది ఎప్పుడు మనం వెంటాడుతూ ఉండాలి. మన పేరు కూడా ఇలా న్యూస్ పేపర్లో ఎక్కాలి, మన పేరు కూడా అందరూ చెప్పుకోవాలి అనే తపన మనలో ఉంటే ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపైనా మీరు పక్కా ఎగ్జామ్ క్రాక్ చేస్తారు. ఎగ్జామ్ అనేది చాలా చిన్నది. ఎందుకు చిన్నదంటున్నా అంటే, మీకున్న శక్తి ముందు అది చాలా చిన్నది. ఎవరైతే వాళ్ళకి శక్తి ఉందని చెప్పి డైలీ వీడియోస్ చూడడం, డైలీ చదవడం, డైలీ ఒక టైం టేబుల్ పెట్టుకుంటారో వాళ్ళకే వస్తుంది. ఓన్లీ డే డ్రీమర్స్కి, ఏదో చేద్దాంలే అనుకున్న వాళ్ళకి రాదు. సో టైం వేస్ట్ చేయకుండా, ఇంట్లో ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా 1-2 సార్లు రివైజ్ చేసుకుంటూ, కుదిరితే మీ ఫ్రెండ్స్కి చెప్తూ సబ్జెక్టు ఫోన్లో చెప్పొచ్చు, లేదా ఇంటి పక్కన అబ్బాయికి చెప్పొచ్చు, మీ ఫ్రెండ్కి చెప్పొచ్చు, మీ చుట్టాల అబ్బాయి, ఎవరికంటే వాళ్ళతో డిస్కస్ చేసి నాలెడ్జ్ పెంచుకోండి. మీరు ఈ కరెంట్ అఫైర్స్ అయ్యాక మీరు ఈ క్వశ్చన్స్ అడగండి మీ ఫ్రెండ్స్ని, వాళ్ళని. అరే రీసెంట్గా ఒక ధనవంతులు వచ్చారంటే తన పేరేంటారు అని అడగచ్చు. అసలు పెగసిస్ అంటే ఏంటో అడగండి. ఇవాళ మీరు ప్రతి ఒక్కరు ఒక పర్సన్ అడగండి, పెగసిస్ అంటే నీకు తెలుసా లేదా అడగండి. మీకు తెలిసిన విషయం చెప్పండి, అప్పుడు మీకు హ్యాపీనెస్ వస్తుంది, ఎగ్జామ్లో మార్క్స్ కూడా వస్తాయి. మేము ఇలానే చేసేవాళ్ళం. ఓకేనా, ఎగ్జామ్ జాబ్ కొట్టక ముందు అలా చేసేవాళ్ళం, అందుకే జాబ్స్ వచ్చాయి మాకు కూడా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇదండి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఇవాళ మీరు ఏం చేస్తారంటే, ఎవరైతే ఈ వీడియో మళ్ళీ ఒకసారి పర్ఫెక్ట్గా అవుదాం అనుకునే వాళ్ళు మళ్ళీ ఒకసారి వీడియోని 1.2x ఆర్ 1.5x స్పీడ్లో పెట్టి మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి. ప్లస్ ఇప్పుడు అడిగే క్వశ్చన్స్ ఉన్నాయి చూసారా, దీని కింద టైప్ చేయండి. ఇది టైప్ చేస్తే రేపు నేను మీకు కరెక్ట్ ఆన్సర్ చెప్పినప్పుడు మీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఇది ఒక సిస్టమేటిక్ మెమొరీ టెక్నిక్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇది మెమొరీ టెక్నిక్ అంటే ఏదో మనము మంత్రం వేసి ఇలా అంటే రాదు, దానికి 2-3 టైమ్స్ రివైజ్ చేయాలి. చూడండి, ఫస్ట్ టైం వీడియో చూస్తారు, ఓకేనా. సెకండ్ టైం ఆ వీడియోని మరోసారి రివైజ్ చేస్తారు. మూడోసారి ఏం చేస్తారు తెలుసా, ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ ట్రై చేస్తారు. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ నేను చెప్తా కాబట్టి మీరు మర్చిపోరు. ఇంకా మహా అయితే ఎగ్జామ్ ముందు ఒకసారి మీకు గుర్తులేని బిట్స్ చూసుకుంటే సరిపోద్ది, ఓకేనా. అండ్ మర్చిపోకండి, ఈ క్వశ్చన్స్కి రేపు కరెక్ట్ ఆన్సర్ పెట్టిన వాళ్ళ పేర్లు ఇంకా బాగా అనౌన్స్ చేస్తాం, ఓకేనా. చూడండి, ఇటీవల ఒలింపిక్స్లో భారతదేశానికి చెందిన రజతం గెలిచిన రవికుమార్ దాహియా ఏ క్రీడకు చెందిన ఆటగాడు? నిన్న కరెంట్ అఫైర్స్ చూసిన వాళ్ళు ఇది అసలు మర్చిపోరండి, పక్కా కామెంట్ చేస్తారు. ఎస్, మీరు చూస్తున్నారు కదా, మీరు కామెంట్ చేయండి. ఏం పేరండి? నేను చెప్పను, ఇవాళ రేపు చెప్తాను. వెయిట్ లిఫ్టింగా, బ్యాడ్మింటనా, షూటింగా, కుస్తీ, బ్రెజిలింగా? ఆలోచించండి. మీకు కావాలంటే ఒక సెకండ్ ఉంచుతాను చూడండి, లేకపోతే వీడియో పాజ్ పెట్టైనా చూడండి. నెక్స్ట్ చూడండి, ఒలింపిక్స్ టోక్యో హాకీ జట్టుకు సారథ్యం వహించింది ఎవరు? హర్మిందర్ సింగ్, మన్ప్రీత్ సింగ్, రాహుల్ శర్మ, విజయ్ జడేజా? ఆలోచించండి, ఈ బిట్కి ఆన్సర్ ఏమిటో ఆలోచించండి. ఇవన్నీ కూడా మాక్ క్వశ్చన్స్ అండి, మేము మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. చాలామంది ఏంటంటే కరెంట్ అఫైర్స్ చెప్పేసి వదిలేస్తారు, బట్ మేమేంటంటే ఎగ్జామ్కి ఎలా రాబోతుంది కూడా గెస్ చేసి చెప్పడం వల్ల మీరు ఇంకా పర్ఫెక్ట్ అవుతారు. అండ్ అందుకోసమైనా కనీసం మీరు కామెంట్ చేయాలి. కామెంట్ చేయడం వల్ల మీరే పర్ఫెక్ట్ అవుతారు. అండ్ మాకు తెలుస్తుంది మీరు చూస్తున్నట్టు వీడియోస్, జస్ట్ వ్యూస్ వస్తే మాకు తెలియదు కదా, కామెంట్ చేసినప్పుడు తెలుస్తుంది ఎంతమంది చూస్తున్నారు. నెక్స్ట్ చూడండి, ప్రపంచంలో అత్యంత ఎత్తైన రహదారి లడఖ్ ఏ ప్రాంతంలో ఉంది? అంటే ఈ రహదారిని చూసారా, ఈ రహదారి లడాఖ్లో ఉందని చెప్తున్నారు క్వశ్చన్లో, బట్ ఈ రహదారి ఏ ప్రాంతంలో ఉంది అంటే చూడండి, కర్దుంగ్లా పాస్, ఉమ్లింగ్లా పాస్, నతులా పాస్, జైలిప్లా పాస్. చూసారా, అన్నీ సిమిలర్గా ఉన్నాయి.
బట్ ఒకటి మాత్రం రైట్ ఆన్సర్. మీరు ఖచ్చితంగా ఈ బిట్ పెట్టగలరు. నిన్న మనం డిస్కస్ చేసాము. కమెంట్ చేయండి, నేను మీ పేరు చదవడానికి రెడీగా ఉన్నాను. నెక్స్ట్ చూడండి, ఐఐటి రూర్కి ఇటీవల భూకంప హెచ్చరిక కోసం ఒక యాప్ని తయారు చేసిందంట. భూకంప తీవ్రత ఎలా కొలుస్తారు? ఇది డెడ్ ఈజీ క్వశ్చన్. దీనికి మీరు ఎందుకు ఈజీ క్వశ్చన్ ఇచ్చామంటే చాలామంది కమెంట్ చేయడానికి మొహమాట పడుతున్నారు. ఆ మొహమాట పోవడానికి ఈజీ క్వశ్చన్ ఇచ్చాం. ఇది కూడా పెట్టకపోతే ఏం చేయలేము. ఇంతకంటే నార్మల్ క్వశ్చన్ అడగలేము. చూడండి, బారోమీటర్, థర్మామీటర్, రిక్టర్ స్కేల్, సెమాంటిక్ స్కేల్. దీనికి ఆన్సర్ పెట్టండి, ఓకేనా? నెక్స్ట్ చూడండి, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉడాన్ స్కీమ్ దేనికి సంబంధించింది? ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఉడాన్ స్కీమ్ మర్చిపోవద్దు. రైల్వే సంస్థనా, విమానయానమా, వ్యవసాయ రంగమా, జాతీయ రహదారుల? మీరు క్లాస్ విన్నా లేకపోతే ఆ పేరు గుర్తుపెట్టుకున్నా, దాని స్లోగన్ గుర్తుపెట్టుకుని, నేను 1-2 సార్లు చెప్పాను దాని స్లోగన్, అదే ఇది అన్నట్టు. సో దీంతో 5 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. ఇవాళ మనం ఏం చేసామండి, స్టార్టింగ్ మీ కామెంట్స్ చదివాము అండ్ మనం ఆన్సర్స్ తెలుసుకున్నాం నిన్నటివి, ఓకేనా? ఆన్సర్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. తప్పు పెట్టామా రైట్ పెట్టామా కదా, ఆన్సర్ తెలుసుకుంటే అందరూ సమానమే. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసాం అండ్ మూడోది ఇవాళ క్వశ్చన్స్ ఇచ్చాం. సో మీరు ఈ వీడియో చూడండి, కామెంట్ చేయండి, ఇలానే మీ సపోర్ట్ ఇవ్వండి. మీ వ్యూస్, మీ కామెంట్స్, మీ షేర్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఇలా ఇస్తే కనుక మేము ఇంకా మరిన్ని వీడియోస్, మరిన్ని క్వశ్చన్స్, ఇప్పుడు ఈ సెషన్ ఇప్పటితో అయిపోదు కదా, ఇంకో నెలలుగా సాగాలన్నా దీనికి ఇంకా మీకు నా తెలిసి పెద్ద బిడ్ బ్యాంక్ రెడీ అవుద్దండి ఈ సెషన్ అయిపోయేలోపు. సో అందువల్ల చెప్తున్నాను. సో హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్. రేపు మళ్ళీ మనం ఇంకో వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ స్టే సేఫ్, స్టే హ్యాపీ. థ్యాంక్ యూ.